హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్కి కాను మన ఛానల్లో ప్రతిరోజు మీకు ఏంటంటే ఇంతవరకు ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ రిపీట్ అయ్యాయి, ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తున్నాయి, వాటిని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఎలాంటి మోడల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఎక్కువగా రిపీట్ అయినటువంటి మోడల్స్, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీకు ఈ వీడియోస్ అర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఒక సిరీస్ అనేది మీకు స్టార్ట్ చేసి అందించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటి రోజు మీకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూసుకున్నట్లయితే ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ చెప్పినటువంటి మోడల్స్, ఇక్కడ చెప్తున్నటువంటి మోడల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు. ప్రతి క్వశ్చన్ చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు ప్రాక్టీస్ అవుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ మోడల్స్ కూడా కవర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? మీకోసం ఇవన్నీ అందించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ టెలిగ్రామ్ సంబంధించిన లింక్ అనేది ఉంది. ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది అక్కడ అందుతూ ఉంటాయి. మీకు ఈ వీడియో చివరిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి. ఆ పాయింట్ కూడా మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు ప్రతి క్వశ్చన్ చేసుకుంటూ రండి. మీకు చివరిలో ఒక పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మీకు నిన్న కొన్ని మోడల్స్ అనేది చెప్పాను. ఒకవేళ చూడనట్లయితే చూసుకోండి. ఇక ఈ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ అయితే చూద్దాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చేటటువంటి మోడల్స్ ఇవి. ఏ ఒక వస్తువుకి ఒక వస్తువును బికి 20% లాభంతో అమ్మారంట. అయితే బి దానిని సికి 10% నష్టంతో అమ్మాడు. ఓకేనా? ఏ ఒక వస్తువును బికి 20% లాభంతో, బి దానిని సికి 10% నష్టంతో అమ్మాడు. సి దానిని 1080కి కొంటే ఏ కొన్న ధర ఎంత? ఏ సేల్స్ టు బి ఎట్ 20% ప్రాఫిట్, బి సేల్స్ టు సి ఎట్ 10% లాస్. ఇఫ్ సి పేస్ 1080, ఫైండ్ సిపి ఆఫ్ ఏ. ఓకేనా? సిపి కనుక్కోవాలి కాబట్టి సిపి రాసుకోండి. ఓకేనా? ఇలా రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఏ ఒక వస్తువును బికి ఎంత 20% లాభంతో, కాబట్టి 20% లాభం అంటే అసలు 100 ఉంటుంది, 20% లాభం అంటే 120. సో 120/100. నెక్స్ట్ ఇంటూ బి దానిని సికి 10% నష్టంతో అమ్మాడు. అసలు 100 కానీ 10% నష్టం అంటే ఏంటి? 90%కి అమ్మేశాడు అనమాట. ఓకేనా? 90/100, 90% అంటే 90/100. సో ఈజ్ ఈక్వల్ టు మొత్తం సి దానికి 1080 కొన్నాడు కాబట్టి సి అనేవాడు ఆ వాల్యూ ఎట్ రాసుకోవాలి. ఓకేనా? అయిపోయింది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనం ఓకే ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ చేసేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 108 ఉంది. 9 1లు 9 12లు. అర్థమైందా? 9 12లు, 12 9లు అంతా 108 కదా. సో 9 12లు 108, 9 1లు 9. ఇక్కడ 12 వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 12 ఉంది. సో 12 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా? ఇక నెక్స్ట్ మనకి సిపి ఇంటూ 1 ఇక్కడ ఎంత ఉంది? 10 ఉంది, ఇంటూ 1/100 ఉందంటే ఓవరాల్గా 1/1000 ఉంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 అంతా పోతే 1 ఉంటుంది. ఇప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు ఈ 1000 అవతలకి వెళ్తే 1000 అవుతుంది. 1000 కాస్త మామూలుగా 1000 అనేది అవుతుంది. ఓకేనా? పైకి వస్తుంది అనమాట. సో సిపి ఈక్వల్ టు 1000. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బేసిక్స్ కూడా అంటే అర్థమెటిక్ కొంచెం బేసిక్స్ కూడా సరిగా తెలియని వాళ్ళు ఒకవేళ చూస్తున్నట్లయితే చూడండి, ఎప్పుడైనా కానీ ఈజ్ ఈక్వల్ టు అవతల ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ యువతలు ఉన్నటువంటి వాల్యూస్తో కొట్టుకుపోయే అవకాశం ఉంటే కొట్టుకుపోతాయి. ఓకేనా? ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 వచ్చింది కొట్టేస్తే సో 12 క్యాన్సిల్ అవుతాయి. తర్వాత ఇక్కడ 1/x ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళినప్పుడు ఈ 1 కాస్త అవతలకి వెళ్తే x అవుతుంది. ఓకేనా? అంటే పైకి వెళ్తుంది. ఇక్కడ 2/3 ఉందండి, ఈజ్ ఈక్వల్ టు అవతలకి అది వెళ్ళింది అనుకోండి 3/2 అయింది, రివర్స్ అయింది అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అంట. అయితే a²/bc ప్లస్ b²/ca ప్లస్ c²/ab ఈ విలువ కనుక్కోమన్నారు. ఓకేనా?
ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టేక్ ఎల్సిఎం. ఓకేనా, ఎల్సిఎం తీసుకోవాలి. మనకి a² + b² + b² + c² / ab అనే దానికి ఎల్సిఎం కడితే ఓవరాల్గా మనకి కింద బీసీ సిఏ ఏబి ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమొస్తుంది మనకి బై ఏబిసి. పైన ఏంటంటే ఇక్కడ బీసీ ఉంది కాబట్టి రిమైనింగ్ ఏం లేదు, ఏ లేదు కాబట్టి పైన a² × a³ నెక్స్ట్ మనకి b² కింద సిఏ ఉంది, రిమైనింగ్ బి లేదు కాబట్టి b³ సేమ్ అలాగే c³. సో ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చిన తర్వాత మనకేంటి ఎగ్జామ్లో ఇక్కడ a + b + c = 0 వచ్చారు క్వశ్చన్లో. ఓకేనా, అయితే దెన్ a³ + b³ + c³. ఓకేనా, దీన్ని మీరు సాల్వ్ చేస్తే 3abc. ఓకేనా, ఇవి మీకు తెలిసి ఉండాలి, ఈ ఈక్వేషన్స్ అనేది తెలుసుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. మనకి ఆల్రెడీ a³ + b³ + c³ ఉంది కదా, ఈ విలువ ఏంటి 3abcకి సమానం. ఓకేనా, కాబట్టి 3abc అనేది రాశాను ఈ ప్లేస్లో. ఓకేనా, నెక్స్ట్ మనకి కింద ఏముంది ఏబిసి ఉంది. సో ఏబిసి క్యాన్సిల్ అవుతుంది, పైన కింద సేమ్ ఉంది కాబట్టి రిమైనింగ్ ఏముంది ఇక్కడ 3 మిగులుతుంది. సో ఆన్సర్ ఈజ్ 3. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, దీనికి మనం ప్రాబ్లం ఫార్ములా వేసి చేయొచ్చు. ఓకేనా, దీనికి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా కూడా చెప్తాను, సపరేట్గా ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక డయాగ్రామ్ రాసుకుంటే మీకు ఈజీగా చేయొచ్చు. 40 మీటర్స్ పొడవు 30 మీటర్స్ వెడల్పు గల మైదానం చుట్టూ బయట 2.5 మీటర్స్ వెడల్పు గల బాట ఉందంట. ఆ బాట వైశాల్యం ఎంత? దీన్ని ఒక డయాగ్రామ్ రూపంలో రాస్తే మీకు అర్థమైపోద్ది. మనకి ఇక్కడ 40, 30 వెడల్పు ఇచ్చారు. ఓకేనా, వెడల్పు ఇచ్చారు, పొడవు ఇచ్చారు. 40, 30 అంటే మీకు గుర్తు రావాలి అంటే ఇదేంటి రెక్టాంగులర్. మనకి ఇది 40 అన్నారు, ఇది వచ్చేసరికి 30 అన్నారు. ఓకేనా, అయితే దాని చుట్టూ బయట పక్కంట 2.5 మీటర్ ఉంది కదా, ఈ 2.5 మీటర్ వెడల్పు గల బాట అనేది ఉందంట. అంటే ఇలా రాయాలి. ఓకేనా, ఇది డిస్టెన్స్ ఎంత అంటే 2.5. ఇక్కడైనా 2.5 ఉంటుంది, ఇక్కడైనా 2.5 ఉంటుంది, ఇక్కడైనా 2.5 అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఇది 2.5, ఇది 2.5, 2.5 2.5 అవుతుంది 5 అవుతుంది. ఓకేనా, 2.5 ఏమవుతుంది 5 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 40 ఉంది, సో ఇది మొత్తం ఏమవుతుంది మనకి 45 అవుతుంది. అలాగే ఇది 5 అవుతుంది, మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఇది 5 అవుతుంది, ఇక్కడ కూడా 5 ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 ఉంటుంది. అప్పుడు 2.5 ఇది 5, ఇక్కడ ఒక 30 ఉంది, ఇది మొత్తం ఏమవుతుంది 35 అవుతుంది. లోపల ఉన్న దానికి వైశాల్యం ఏరియా కనుక్కొని మొత్తం ఓవరాల్గా ఏరియా కనుక్కొని ఆ ఓవరాల్ ఏరియాలోంచి లోపల ఉన్న ఏరియాని తీసేస్తే వచ్చేదే ఓకేనా ఆ బాట యొక్క ఏరియా. ఇలా కూడా కనుక్కోవచ్చు. ఇలా చేసిన తర్వాత మీకు ఫార్ములా ఏంటనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 35, ఇక్కడ 45. ఓకేనా, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ప్రతి పాయింట్. ఎగ్జామ్లో మీరు చాలా స్పీడ్గా ఉండాలి. 35 × 45. ఇది కూడా చాలామంది జనరల్ మెథడ్లో చేస్తారు. దీనికి ఒక లాజిక్ మెథడ్ ఉంది, అది కూడా మీకు ఇక్కడే చెప్తాను. మల్టిప్లై ఎలా చేయాలి అనేది. ఇట్లా 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ సెకండ్ దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 1 2 3 ఇలా 3 రాసుకోండి. రాసుకున్న తర్వాత 3 4 ఎంత 12 ఇక్కడ రాయండి. నెక్స్ట్ సెకండ్ డిజిట్ చేయాలి. 5 5 ఎంత 25, ఇక్కడ 5 రాసుకొని ఇక్కడ 1 అప్పు తెచ్చుకోండి. నెక్స్ట్ 5 4 ఎంత 20, ఆ పక్కన రాసుకొని ఏంటి ఫస్ట్ దాంట్లో సెకండ్ డిజిట్, సెకండ్ దాంట్లో ఫస్ట్ డిజిట్, థర్డ్ స్టెప్. 5 4 ఎంత 20, తర్వాత ఫస్ట్ దాంట్లో ఫస్ట్ డిజిట్, సెకండ్ దాంట్లో లాస్ట్ డిజిట్ అనమాట సెకండ్ డిజిట్. 3 5 15. సో 25 + 15 ఎంత 35. కాబట్టి ఇక్కడ 5 రాసుకున్నాను, ఒకటి ఇక్కడ 3 అనేది ఇక్కడ అప్ప తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇది 5, ఇది వచ్చేసరికి 2, ఇక్కడేంటి 5 7, నెక్స్ట్ 3 1 12 ఎంత 15. ఓకేనా, 1575. ఓకే, మీకు అర్థం కావడం కోసం ఇంతసేపు చెప్పాను, మీరు ఈజీగా చేయొచ్చు. ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఇలాంటి ఇస్తే ఈజీగా చేసేయచ్చు మీరు. ఓకేనా, 1575 ఈ వాల్యూ వచ్చింది కదా మనకి 1575 ఈ వాల్యూ ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనకి లోపల ఉన్న దాని ఏరియా కనుక్కోవాలి కదా. 3 4 ఎంత 12, 3 4 ఎంత 12. ఇక్కడ 40 × 30 అట్లా చేయాల్సిన పని లేదు. 4 3 12, 12 ఇక్కడ రాసుకోండి. పక్కన ఎన్ని ఉన్నాయి
2 డిజిట్స్ మనకి 0 0 2 జీరోలు ఉన్నాయి కాబట్టి ఆ 0 0 రాసుకోండి. దీంట్లోంచి దీన్ని తీసేయండి. 5 ఇక్కడ 7 ఇక్కడ 5లోంచి 2 తీసేస్తే 3 ఇక్కడ 1లోంచి 1 తీసేస్తే 0 375 ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. 375 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలాగా చెయ్యాలి. ఇలా చేస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. దీన్ని ఒకవేళ మీకు ఫార్ములా గుర్తుంటే కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఫార్ములా వచ్చేసరికి మనకి ఏంటి అంటే 2 ఇంటూ విడ్త్ మనకి 2.5 మీటర్స్ వెడల్పు ఇచ్చారు కదా, ఆ 2.5 అనేది ఈ డబ్ల్యూ అనమాట. ఆఫ్ ఎల్ ప్లస్ బి. ఎల్ అంటే ఏంది లెంత్, బి అంటే బెర్త్, ఓకేనా. ప్లస్ అంటే విడ్త్ ఉంది కదా, వెడల్పు ఉంది కదా, అదనమాట బి అంటే. ప్లస్ 2 ఇంటూ ఆ బయట ఉన్నటువంటి ఏదైతే బాట వెడల్పు ఉందో అదనమాట ఇది. సో ఇది ఫార్ములా, ఓకేనా. 2W ఆఫ్ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W, ఓకేనా. ఇలాగా వేసుకొని కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటి 2 ఇంటూ ఇక్కడ 2.5 ఉంది కదా, 2 ఇంటూ 2.5 ఆఫ్ ఎల్ అంటే ఎంత 40 ప్లస్ 30 ప్లస్ 2 ఇంటూ 2.5. దీని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు 375 వస్తుంది. ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ 2/3 4/5 6/7ల గరిష్ట సామాన్య భాజకం HCF అనేది కనుక్కోమన్నారు. ఈ HCF అనేది ఎంత? HCF కనుక్కోవడానికి ఇలా మనకి రేషియోస్లో ఇస్తే 2/3 4/5 6/7 ఇలా ఇస్తే దీన్ని ఎలా కనుక్కోవాలంటే HCF ఎలా కనుక్కోవాలి అంటే మనకి పైన ఏవైతే 2 4 అండ్ 6 ఉన్నాయి కదా వీటికి HCF కనుక్కోవాలి, ఓకేనా. HCF కనుక్కొని బై వేసి ఆ బైలో ఏంటి కింద ఉన్నటువంటి 3 5 7 ఉంది కదా దానికి LCM కనుక్కోవాలి. అదే మనకి HCF అవుతుంది, ఓకేనా. సో దాన్ని కూడా మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనకు అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి 2 2 4 6 ఇవి న్యూమరేటర్లో ఉన్నటువంటి డిజిట్స్ అనమాట. 2 4 6కి HCF ఎంత? 2 4 6కి HCF అంటే చివరి ఉన్నటువంటి పెద్ద వాల్యూస్ రెండు వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 4కి 6కి డిఫరెన్స్ ఎంత 2, ఓకేనా. ఈ 2 ఏదైతే ఉందో రిమైనింగ్ ఉన్నటువంటి నెంబర్స్లో పోతుందా లేదా చూసుకోవాలి. రిమైనింగ్ ఉన్నటువంటి 2లో 2 పోతుంది కదా, 2 1 2 పోతుంది కాబట్టి HCF ఈజ్ 2. పైన HCF కాబట్టి పైన 2 రాశాను. బైలో LCM చేయాలి, అదే మనకి HCF అవుతుంది, ఓకేనా. HCF కనుక్కోవాలంటే పైన HCF వాల్యూ బై LCM కనుక్కోవాలి. ఒకవేళ LCM కనుక్కోమని ఎగ్జామ్లో అడిగితే పైన LCM కింద HCF కనుక్కుంటే అదే LCM అవుతుంది, ఓకేనా. ఇక్కడ మనకి HCF వచ్చింది, కింద LCM కనుక్కుంటే ఆ వాల్యూ వచ్చేస్తుంది, ఓకేనా. ఫస్ట్ కింద ఏంటి న్యూమరేటర్లో తీసుకోవాలి. డినామినేటర్ అయిపోయింది, న్యూమరేటర్ అయిపోయింది, డినామినేటర్ తీసుకోవాలి. 3 5 7 3 5 7 ఇక్కడ రాస్తున్నాను 3 5 7. దీనికి LCM ఏంటి 3 5 15 ఇంటూ 7 వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇట్లా చేసేసుకోవడమే. సో 7 1 7 7 5 35 3 ఇక్కడ అప్పు తెచ్చుకొని ఒకటి తెచ్చుకుంటే మొత్తం ఎంత 105 వస్తుంది, ఓకేనా. 105 అనేది వస్తుంది కాబట్టి 105. సో ఏంటి ఆప్షన్ ఏంటి ఆప్షన్ ఏ 2/105 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మీకు ఇంకొక విషయం ఏంటంటే మనకి అర్థమెటిక్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందాక చెప్పాను 45 ఏంటది 45 ఇంటూ 35 అని ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేది ఒకవేళ మీకు లాజిక్స్ ఆల్రెడీ చూసుకుంటే ఓకే. వీటి మీద వీడియో కావాలి అనుకుంటే కంపల్సరీగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక్కొక్కటి ఎలా చేయాలి, ఎగ్జామ్లో తక్కువ టైంలో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా ఎలా చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఒక వీడియో చేస్తాను. దీని గురించి మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తేనే చేస్తాను, ఓకేనా. ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటే ఓకేనా. నెక్స్ట్ మీకు ఏంటంటే మోడల్స్ చెప్తూ నేను వెళ్తాను. ఈ క్వశ్చన్ చూడండి. ఒక పైపు ట్యాంకును 6 గంటల్లో నింపుతుంది. ట్యాంక్ అడుగున లీకేజీ వల్ల నిండడానికి 7 గంటలు పట్టింది. నిండుగా ఉన్న ట్యాంకు లీకేజీ ద్వారా ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది? ఏ పైపు ఫిల్స్ ఏ ట్యాంక్ ఇన్ 6 hours. డ్యూ టు ఏ లీక్ ఇట్ టేక్స్ 7 hours. లీక్ కారణంగా ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ది లీక్ ఎంటీ ది ఫుల్ ట్యాంక్? క్వశ్చన్ అర్థమైంది కదా. మనకి నిండుగా ఉన్న ట్యాంకు లీకేజీ ద్వారా ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది, ఇది క్వశ్చన్ను మనం ఇది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు టైమ్ అండ్ వర్క్ కానీ ఈ పైప్స్ అండ్ పైప్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ మనకి LCM మెథడ్ బెస్ట్ మెథడ్. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ మెథడ్నే మీరు నేర్చుకోవాలి.
మీరు లాజిక్స్ ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తే ఏంటంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? కాబట్టి ఎల్సిఎం మెథడ్ వాడితే మీకు ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఓకేనా? పైపు ట్యాంకును 6 గంటల్లో నింపుతుంది, 6 అవర్స్లో. ఓకేనా? 6 గంటల్లో. ట్యాంక్ అడుగున లీకేజ్ వల్ల నిండడానికి 7 గంటలు పట్టిందంట. అయితే ఆ 6 అండ్ 7 వీటి యొక్క ఎల్సిఎం ఎంత? 6 ఎంత? 42. 42 అనేది దీని యొక్క ఎల్సిఎం. ఈ 42 ఏమనుకోవాలని చెప్పాను నేను, టోటల్ వర్క్ అని చెప్పేసి అనుకోవాలని చెప్పడం జరిగింది. ఇది టోటల్ వర్క్ మనకి. ఇప్పుడు 6, 7 ఉంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలు 7 గంటలు ఏబి అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అవర్స్ కాబట్టి మనకేంటి టోటల్ వచ్చేసరికి 42. 6 అవర్స్ 6 7 42 కాబట్టి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 7 అవుతుంది. నెక్స్ట్ బి అంటే మనకి లీకేజ్ కారణంగా 7 గంటలు పట్టింది కదా, అదనమాట. సో 7 6 42 వస్తుంది కాబట్టి 6 అనమాట ఎఫిషియన్సీ. మనకి ఈ 6 అనేది -6 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లీకేజ్ కారణంగా. ఓకేనా? లీకేజ్ కారణంగా కాబట్టి -6 వస్తుంది. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? ఏ అంటే 7 ప్లస్ బి అంటే ఇక్కడ ప్లస్ రాసుకొని బ్రాకెట్లో -6 వేసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి 7 - 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? మనకి ఏ ప్లస్ బి మొత్తం కలిపితే 1 అనేది వస్తుంది. ఓకేనా? మనకేంటి కనుక్కోవాల్సింది? నిండుగా ఉన్న ట్యాంకు లీకేజ్ ద్వారా ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది అంటే మనకి ఎఫిషియన్సీ వచ్చింది, టోటల్ వర్క్ వచ్చింది. ఇక కనుక్కోవడమే. మనకి ఫార్ములా ఏంటి? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పైన రాస్తున్నాను చూడండి, ఎఫిషియన్సీ ఇంటూ టైము. మీకు ప్రతి వీడియోలో ఈ ఫార్ములా మర్చిపోతే మీరు ఈ ప్రాబ్లం చేయలేరు. ఓకేనా? ఈ ప్రాబ్లంకి ఇదే ఫార్ములా, ఇదే గుండెకాయ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ తెలుసు ఎంత? 42. ఓకేనా? 42. ఇక్కడ ఒక నిమిషం. 42. ఇప్పుడు ఈ ఎఫిషియన్సీ ఎంత? మనకు 1 వచ్చింది కదా, ఆ 1ని ఎఫిషియన్సీ అనేది ఎప్పుడైనా యువతలకి ఈజ్వల్ అవతలకి వెళ్తే ఏమవుతుంది? ఇందాక చెప్పాను 1/x = x అనేది అవతలకి వెళ్తే పైకి వస్తుంది. ఓకేనా? రివర్స్ అవుతుంది. సో ఎఫిషియన్సీ ఇక్కడ పైన ఉంది, దీని యువతలు తీసుకొస్తే టోటల్ వర్క్ కిందకు వస్తుంది. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ అవుతుంది కాబట్టి బై ఎఫిషియన్సీ ఎంత? 1. ఓకేనా? ఈజ్ మనకి టైము ఎంతసేపట్లో అన్నారు కాబట్టి టైం ఎంత వచ్చింది? 42నే వచ్చింది. 42/1 అంటే 42. ఆప్షన్ ఏ 42 ఆన్సర్. ఓకేనా? ఇలాగా చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి. ఒక పాత్రలో పాలు మరియు నీళ్లు ఉన్నాయంట, 4:1 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే 10 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి అంతే నీటిని కలిపితే 2:3 అవుతుంది. ఓకేనా? 10 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి అంతే నీటిని కలిపితే, ఇక్కడ వాటర్ని కలుపుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థం కావాలి. వాటర్ని కలిపితే నిష్పత్తి 2:3 అవుతుందట. మొదట్లో పాలు ఎన్ని లీటర్లు ఉన్నాయి? మొదట్లో పాలు అనేవి ఎన్ని లీటర్లు ఉన్నాయి? మిల్క్ అండ్ వాటర్ ఇచ్చారు రేషియో. ఇఫ్ 10 లీటర్ ఆఫ్ మిక్సర్ ఈజ్ రీప్లేస్డ్ బై వాటర్, రేషియో బికమ్స్ 2:3. ఇనిషియల్లీ మిల్క్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్. అయితే నీటిని కలిపారు అంటే ఇక్కడ మిల్క్ అనేది కాన్స్టెంట్. ఈ పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్. మిల్క్ అనేది ఏంటి? కాన్స్టెంట్గా ఉంది. మిల్క్ అనేది మారట్లేదు. కానీ నీటిని మనకి 10 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి అంతే నీటిని కలిపారు. ఓకేనా? అప్పుడు 2:3 వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేషియో ఏంటి? 4:1 ఉంది. అయితే మనకి కలిపితే నిష్పత్తి అనేది ఏంటి? 2:3కి వచ్చింది. ఇక్కడ 4 అనేది మిల్క్, 1 అనేది వాటర్ని రీప్లేస్ చేశారు కానీ మిల్క్ అనేది మారలేదు కదా. ఇక్కడ 4 ఉందంటే ఇక్కడ కూడా 4 రావాలి. అప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలి? 4:6గా మార్చుకోవాలి. ఎందుకంటే ఇంటూ 2 చేసుకుంటే 4:6 అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మిల్క్ కాన్స్టెంట్ కాబట్టి మిల్క్ కాన్స్టెంట్లోకి తెచ్చుకుంటున్నాం. మిల్క్ కాన్స్టెంట్లో తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో 1 కాస్త 6 అయింది చూసారు వాటర్ అనేది. అంటే ఎంత పెరిగింది? 5 యూనిట్లు అనేది పెరిగింది. 5 యూనిట్స్ అనేది పెరిగింది. ఓకేనా? ఈ 5 యూనిట్స్ పెరగడానికి కారణం ఏంటి? 10 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి అంతే నీటిని కలిపితే అప్పుడు ఈ 5 యూనిట్స్ డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి 5 యూనిట్స్ అనేది 10 లీటర్స్ అనమాట. అదే 1 యూనిట్ అనేది ఎంత? 2 లీటర్స్. ఓకేనా? 2 లీటర్స్. ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే ఇనిషియల్గా ఉన్నటువంటి మిల్క్ కనుక్కోవాలి. అయితే మనకి 4:6 ఇవన్నీ మొత్తం 6 + 4 ఎంత? 10 యూనిట్స్. 1 యూనిట్ = 2 లీటర్స్ అయితే 10 యూనిట్స్ ఎంత అవుతుంది? టోటల్గా మనకి ఏమవుతుంది? 10 యూనిట్స్ = 20 లీటర్స్. ఇది టోటల్. ఓకేనా?
ఇక మనకి మొదట్లో పాలు అంటే మొదట్లో రేషియో ఎంత 4:1 మిల్క్ కనుక్కోవాలి కాబట్టి మనకి 4 టోటల్ ఎంత 4+1 5 ఈ 5 దేనికి సమానం 20కి సమానం కాబట్టి 5 × 20 ఓకేనా. అయితే 5 1 5 4 4 16 ఓకేనా 16 లీటర్లు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మీరు నార్మల్గా చేయాలంటే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కానీ ఈజీగా చేయొచ్చు. దీనికి ఒక చిన్న లాజిక్ ఉంటుంది. మనకి ఇక్కడ రూట్స్ ఇలాగిచ్చి ఎప్పుడైనా √12 ఇట్లా కంటిన్యూగా వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇలా రూట్స్ వాల్యూస్ ఉన్నాయి. ఇలాంటప్పుడు మనకి ఒకే వాల్యూ ప్రతి చోట కనిపిస్తుంది చూడండి. ఆ వాల్యూని మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాల్యూ ఉందో ఈ 12 అనేది దాన్ని మనం లబ్ధంగా రాయాలి. ఓకేనా. ఎట్లాగా 12 ఏ విధంగా రాసుకోవచ్చు 3 × 4గా రాసుకోవచ్చు. ఓకేనా. 3 × 4 3 4 12 ఓకేనా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ప్లస్ వెళ్తుంటే ఇలాంటి వాల్యూని ఇలా లబ్ధంగా మార్చినాక 3 × 4లో పెద్ద వాల్యూ ఏంటి 4 కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. సింపుల్ అయిపోయింది ఆన్సర్. ఓకేనా. 4 అనేది ఆన్సర్. ఒకవేళ -12 ఇలా వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఆన్సర్ అనేది 3 అవుతుంది. ఇప్పుడు మనకు ప్లస్లో ఉంది కాబట్టి ఆప్షన్ బి 4 అనేది ఆన్సర్. ఆప్షన్ బి 4 ఈజ్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా ఈ క్వశ్చన్స్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 300 మీటర్ల పొడవైన రైలు 54 km/h వేగంతో ఒక వంతెనను 40 సెకండ్లలో దాటితే వంతెన పొడవు ఎంత? లెంత్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ కనుక్కోమన్నారు. 300 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 40 seconds at 54 km/h. ఫైండ్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ యొక్క లెంత్ కనుక్కోమన్నారు. ఓకేనా. లెంత్ కనుక్కోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అది కూడా బ్రిడ్జ్ లెంత్ అనమాట. మనకి టోటల్ ట్రైన్ లెంత్ ఇచ్చారు ఎంత 300. ఒకేసారి మొత్తం ఇక్కడే రాసేస్తాను మీకు. 300 ప్లస్ బ్రిడ్జ్ లెంత్ కూడా రాసుకోవాలి. దాన్ని ఎల్ అనుకుంటున్నాను నేను. లెంత్ =L ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి టైం డిస్టెన్స్ ఫార్మ్ ఏంటి టైం ఇంటూ స్పీడ్ కదా. ఇప్పుడు టైం ఎంత మనకి 40 seconds. ఆ 40 seconds రాసుకున్న ఇంటూ మనకి 54 kilometers అని ఇచ్చారు. 54 kilometers మనకి ఇక్కడ ఏమున్నాయి మీటర్స్లో ఉన్నాయి. మనకు ఓవరాల్గా మీటర్స్లోకి రావాలి కాబట్టి కిలోమీటర్స్ కాస్త మీటర్లోకి మార్చుకోవాలి. మీటర్స్లో మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడే మొత్తం రాసేస్తున్నా. 54 ఇంటూ ఏంటి మీటర్స్లోకి మార్చాలి కాబట్టి 5/18. ఓకేనా. ఇక్కడే రాసేసాను. ఇప్పుడు 18 1 18 3 3 5 15 ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 3 5 ఎంత 15. ఓకేనా. తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 పక్కన పెట్టండి. 4 15 ఎంత 60. ఇక్కడ 60 రాసుకున్నాను. పక్కన 0 ఉంది కాబట్టి 0ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక ఫైనల్గా ఇక్కడ ఏంటి యువతల 300 ప్లస్ ఎల్. ఈ 300ని అవతల తీసుకెళ్తే మనకి ప్లస్లో ఉన్నాయి కాబట్టి అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. ఏంటి మనకి 300 ఉంది కదా, ఇక్కడ ఎల్ని అవతలే ఉంచేసి 300 అవతల తీసుకెళ్తే -300 అవుతుంది. సో ఫైనల్గా 600 నుంచి 300 తీసేస్తే 300. ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత 300. ఆప్షన్ ఏ 300 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం భుజాలు 3, 4, 5 సెంటీమీటర్స్ అయితే దాని చుట్టుకొలత మరియు వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఇఫ్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 3, 4, 5 సెంటీమీటర్స్ ఫైండ్ రేషియో ఆఫ్ ఇట్స్ పెరిమీటర్ టు ఇట్స్ ఏరియా. ఓకేనా. మనకి ఈ ప్రాబ్లమ్ని మీరు చేయండి. మీకు ఇక్కడ డయాగ్రామ్ గీస్తాను. మీరు ఆ డయాగ్రామ్ను బట్టి ఈ ప్రాబ్లంకి ఆన్సర్ అనేది చేసి నాకు ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. మనకి త్రిభుజం ఇచ్చారు, 3 sides ఇచ్చారు. రైట్ యాంగులర్ ట్రయాంగిల్ చూసుకుంటే ఓకేనా. వీటిలో 3, 4, 5 ఏదైతే ఉందో అది పెద్దది కాబట్టి హైపోటెనస్లో 5 వస్తుంది. ఓకేనా. ఇది డయాగ్రాము. దీంట్లో మనకి ఏమన్నారు చుట్టుకొలత మరియు వైశాల్యాల యొక్క నిష్పత్తి. దీని యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యాల నిష్పత్తి కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఈ క్వశ్చన్ని చాలామంది అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో చివరి టైంలో టైం తక్కువ అంటే లాస్ట్ టైంలో అంటే వరుసలో చివరిలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు, కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. x + y = 10 అంట. అయితే xy = 21. x³ + y³ విలువ ఎంత? దీన్ని మనం మార్చుకోవడం తెలియాలి. ఓకేనా.
ఈ XY ఈక్వల్ టు 21 అయ్యిందంటే ఆ XY ఈక్వల్ టు 21 ఎలా అవుతుంది అనేది చూసుకోవాలి. మనకి XY చేస్తేనేమో X ఇంటూ Y చేస్తే 21 రావాలి, X ప్లస్ Y చేస్తే 10 రావాలి. ఇలాగ వచ్చే వాల్యూస్ ఏమున్నాయో చూసుకోండి. ఇక్కడ మీరు 21 రావాలంటే 7, 3 ఈ రెండు వాల్యూస్ తీసుకోండి. 7 3 ఎంత అవుతుంది? 21 అవుతుంది. అదే 7 ప్లస్ 3 చేస్తే ఎంత అవుతుంది? 10 అవుతుంది. అర్థమైంది కదా? కాబట్టి మనకి 7, 3 అనేది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ. కాబట్టి X ఈక్వల్ టు 7, Y ఈక్వల్ టు 3 అయిపోయింది. ఇప్పుడు X క్యూబ్ ప్లస్ Y క్యూబ్ చేయడమే. X క్యూబ్ అంటే ఎంత? 7 క్యూబ్ ప్లస్ Y క్యూబ్ అంటే 3 క్యూబ్. ఇక ఈ వాల్యూస్ చేయడమే. మీకు క్యూబ్స్ అనేది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 15 క్యూబ్స్ వరకు నేర్చుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు క్యూబ్స్ తెలియకపోతే చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? 7 క్యూబ్ అంటే ఎంత మనకి? 3, 4, 3 ప్లస్ 3 క్యూబ్ అంటే 27. ఓవరాల్గా మనకి 343 ప్లస్ 27 ఎంత అవుతుంది? 370. 370 ఆప్షన్ ఏ 370 అనేది ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది చేయాలండి. మీకు లాస్ట్లో ఒక విషయం చెప్తానని చెప్పాను కదా, మీరు ఇంతవరకు జరిగినటువంటి షిఫ్ట్స్ అనాలిసిస్ చూసే ఉంటారు. గత ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జాము షిఫ్ట్స్ అన్ని ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటారో అక్కడ వచ్చినటువంటి మోడల్సే 60%, 50 to 60% ఇక్కడే రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే నేను అనాలిసిస్ చేశాను, అనాలిసిస్ చేసి ఆ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి ఉంచుకున్నాను. వాటిని బట్టి నేను ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని వాటిని కంపేర్ చేస్తే 50 to 60% క్వశ్చన్స్ వాటి నుంచే రిపీట్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన వాళ్ళు కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో జీడీ కానిస్టేబుల్ వీటిలో ఎక్కువ స్కోర్ వచ్చే ఆస్కారం ఎక్కువ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ప్రీవియస్ గత ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో వాటిని చూసుకోవాలి. వాటిని చూసుకుంటే మీకు ఈ ఎగ్జామ్ చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? ఈ ఎగ్జామ్లో కూడా 50 to 60% రిపీట్ అవుతున్నాయి. ఈ విషయం మీకు తెలియాలి. ఓకేనా? మీకు ప్రతిరోజు ఏవైతే అర్థమెటిక్స్ సంబంధించినటువంటి మోడల్స్ ఉన్నాయో వాటి మీద నెక్స్ట్ షిఫ్ట్లలో ఉపయోగపడే విధంగా ప్రతిరోజు వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ అనేది అప్డేట్స్ అనేది చూసుకుంటూ ఉండండి. అదేవిధంగా మార్నింగ్ మీకు జీకేకి సంబంధించి ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ప్రజెంట్ జరిగినటువంటి షిఫ్ట్స్ అనాలిసిస్ ప్రకారంగా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో వాటి మీద మీకు అవే క్వశ్చన్స్ వాటి మీదే మీకు క్వశ్చన్స్ అనేది తీసుకొని వాటిని క్లియర్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అనేది అందుతూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.